ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగమును ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు సత్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనము. యెహోవా, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావంలో మనము గమనించినట్లయితే, యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో, నేను యెహోవాతో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరువై నిత్యము వారిని ఉద్ధరింపుము. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో, నేను మరణనెదురు నందకుండను, వాని గెలిచితని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలుపై ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలిగిమ్ము. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనంలో, నిర్హేతుకంగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము, నిర్నిమిత్తంగా నన్ను దేశించు వారిని కన్ను గెట్టనీయకము. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నృతించేదను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం, నిజంగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను, అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండాటకే నన్ను కనికరించెను. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 1వ వచనం, రాజువైన నా దేవా, నేను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, ఆయన మీరు ఇచ్చిన వాక్య దినాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని నిన్ను మహిమపరచు కనపరచవడం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.